సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దిగంతముల వరకు సాక్షులుగా ఉండుట
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానములు ప్రతిదినము మనము ధ్యానం చేస్తుండగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన ప్రాణములకు సెద తీరుస్తున్నాడు, మన జీవిత సమస్యల్లో మనకు అండగా నిలిచాడు. అదే రీతిగా మనము ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా ప్రవర్తించాలో, ఎలా ఆయన రాజ్యములకు చేరగలమో ఆ వాస్తవాలు మనకు ఆయన బోధిస్తున్నాడు. కాబట్టి పరమ బోధకుడు మన ఎదురుగా నిలిచి ఉండగా రండి, వేకువను లేచి ఆయన వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రార్థన ద్వారా ఈ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన అనుభవాల బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖన సారాంశాన్ని మాకు విశదపరుస్తూ నీ ద్వారా కలిగే ఆనందాన్ని ఆస్వాదిస్తూ మేము ముందుకు సాగుటకు మీరు కృప చూపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈనాటి వర్తమానం కొరకు మేము వేచి ఉండగా మీరే మాకు వినిపించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనం. 51వ వచనం. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగచేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడవు. స్నేహితులారా, దావీదు వ్రాసిన తన సాక్ష్యపు గీతిక, తన జీవిత అనుభవాల్లో దేవుడు చేసిన అనేక మేళ్లను, శ్రమల గుండా, సమస్యల గుండా, ప్రమాదాల గుండా ప్రయాణం చేస్తుండగా దేవుడు అతన్ని కాపాడిన అనుభవాలను ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ ఈ కీర్తన యావత్తు కూడా, ఈ కీర్తన మరలా 18వ కీర్తనగా కీర్తన గ్రంథంలో మనకు పొందుపరచబడింది. ఈ కీర్తన యావత్తు కూడా మరి దేవుడు తన పట్ల చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కీర్తించిన కీర్తన అంశములు. మరి చివరికి ఆ కీర్తన చివరికి వచ్చేసరికి మరి దేవుడు తనకు సహాయం చేయటానికి అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని కష్టాల్లో, అన్ని దుఃఖ సమయాల్లో తనకు తోడుగా ఉండటానికి గల కారణాన్ని ఒకే ఒక వచనంలో తెలియచేస్తూ, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగచేయువాడవు. నీవు నియమించిన, దేవుని చేత నియమించబడిన వారు, ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని చేత పిలువబడి, దేవుని చేత ప్రత్యేకించబడి, ఆ దైవిక సంకల్పము చొప్పున నియమించబడిన వారికి దేవుడే రక్షణాధారము. దేవుడే రక్షణాధారము. సో దావీదును దేవుడు ఎన్నుకున్నాడు, దావీదును దేవుడు నియమించాడు. దావీదు జీవితంలో ప్రతి అనుభవంలో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దేవుణ్ణి సంప్రదించకుండా ఏ క్రియ, ఏ కార్యాన్ని దావీదు విజయాన్ని సాధించలేదు. కాబట్టి నీవు నియమించిన అనే ఈ వాస్తవాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే, నిన్నటి ఆదివారం నాడు రోమీలకు రాసిన పత్రికలోని ఆ అంశాన్ని నేను చివరిగా ముగింపులో మీకు తెలియచేయడం జరిగింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం నేను మరలా చదువుతాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారు, ఆయన సంకల్పం చొప్పున. దావీదు ఎన్నికలో దేవుని సంకల్పం ఉందా, లేకపోతే దావీదు యొక్క ఆశ, అభిలాష ఉందా? అంతమంది అన్నదమ్ముల మధ్య నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు స్వయంగా సాక్ష్యం ఇచ్చనగా దేవుని సంకల్పం దావీదు పట్ల.
ఇట్ ఇస్ నాట్ డేవిడ్ చూసింగ్ గాడ్, బట్ గాడ్ చూసింగ్ డేవిడ్. కాబట్టి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారిని దేవుడు ప్రేమిస్తాడు. అలాగే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. సో వాట్ ఎవర్ ట్రయల్స్, వాట్ ఎవర్ టెంప్టేషన్స్, వాట్ ఎవర్ సఫరింగ్స్ that comes across in the life of the believer, విశ్వాస జీవిత ప్రాణంలో ఏమి సమస్యలు కలిగినా మేలు కలుగుటకై అనే భావన పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నాయి. సమస్తం సమస్యలు వచ్చాయి. దావీదును ఏ సమస్యను అంటుకుందా? ఆ సమస్యల అనుభవాల మధ్య దావీదు తనను నియమించిన దేవుని యొక్క శక్తిని అనుభవించగలిగాడు. He could see and he could experience the power of God in the time of trouble. మన శ్రమ తీవ్రత పెరిగే కొలది ఆయన శక్తిని అధికంగా, ఆయన కృపను అధికంగా ఆస్వాదిస్తూ ఉంటాం. కాబట్టి ఆయన మేలు కలిగే సమస్తం సమకూడి జరుగుతున్నాయి అంటూ, ఎందుకు అలా జరుగుతున్నాయంటే అనగా ఆ మేలు ఏంటో చెప్పడానికి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, తన కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లుగా, అనగా ఆయన తరువాత మనమందరం ఆయన ప్రియులుగా, ఆయన బిడ్డలుగా, కుమారులుగా, ఆ క్రీస్తుతోటి సమాన వారసత్వాన్ని పొందేవారికి యేసుక్రీస్తు జ్యేష్ఠుడగినట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము. చూడండి, వారసత్వం మాత్రమే కాదండి, వారు అనగా దేవుని ఎరిగిన వారు, దేవుడు నిర్ణయించిన వారు, దేవుడు పిలిచిన వారు తన కుమారునితో సారూప్యము గలవారగినట్లుగా. చక్కని పదజాలాన్ని పౌలు భక్తుడు ఇక్కడ వాడుతున్నాడు. బలవారగటకు ముందుగా నిర్ణయించను, మరియు ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ సైడ్. నిర్ణయించాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరిచాడు. కాబట్టి దేవుడు నిర్ణయించాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు అంటే, నీవు నియమించిన, నీవు నిర్ణయించిన, నీవు పిలిచిన, నీవు అభిషేకించిన రాజు నాకు గొప్ప రక్షణ కలగచేయువాడు. ఆ క్రమములో మరొక మాట ఏంటంటే, అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకు నిత్యము కనికరము చూపువాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడు. సో ఈ వాగ్దానం ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. గతంలో మనం ధ్యానం చేసిందే, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయం 14 నుంచి దావీదు సంతానం గురించి రాయబడ్డ మాట. నేను అతనికి తండ్రినైందును, అతడు నాకు కుమారుడైందును, అతడు పాపము చేసిన నరుల దండముతోనూ మనుషుల తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును. కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టుగా అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము స్థిరమగును. నీ సంతానము నీ రాజ్యము స్థిరమగును. కాబట్టి దావీదునకు అతని సంతానము గురించి దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. అదే రీతిగా సౌలునకు దూరమైనట్లుగా నా కృప నీకు దూరము కాదు అనే మాట. ఆ తర్వాత కాలంలో ఆ సొలొమోను దేవుని ఆయాసపరిచే విగ్రహారాధికుడు అయ్యాడు. అనేక మంది అనగా దేవుని ధర్మశాస్త్రానికి విరుద్ధమైన రీతిగా అనేక మంది భార్యలు, ఆ భార్యల ద్వారా మరి ప్రలోభపరచబడి విగ్రహారాధికుడు అయ్యాడు. ఆ సమయంలో 2 సార్లు దేవుడు హెచ్చరించినప్పటికీ సొలొమోను మాట వినడు. మొదటి రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం.
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలు వెంబడించవలని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుంచి తొలగిపోయేను. దావీదు కుమారుడు. యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిందేమనగా, నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలు నీవు ఆచరించకపోవట నేను కనుగొని ఉన్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చదు. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినములందు అలాగూ చేయక నీ కుమారుని చేతి నుంచి దాన్ని తీసివేతును, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కొనే యెరూషలేము నిమిత్తము ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చాను. అనగా దావీదు కుమారుడు దైవ వ్యతిరేక రీతిగా ప్రవర్తించినప్పటికీ కూడా ఇక్కడ చెప్తున్న మాట, నీవు నా దృష్టికి యథార్థవంతుడిగా లేవు కాబట్టి నీ యొద్ద నుంచి రాజ్యం తీస్తాను, కానీ నీ తండ్రికి మాట ఇచ్చాను కాబట్టి నీ కాలంలో కాకుండా నీ కుమారుని కాలంలోంచి రాజ్యం తీసేస్తాను. బట్ స్టిల్ నీ తండ్రిని బట్టి ఒక గోత్రాన్ని నీకు ఇస్తాను, ఒక గోత్రాన్ని. సో యూదా గోత్రము బెన్యామీను గోత్రం మాత్రమే యూదా రాజ్యముగా, మిగతా మొత్తం ఇశ్రాయేలు రాజ్యముగా 10 గోత్రాలు వేరుగా వెళ్ళిపోతారు. సో దానికి కారణం ఏంటంటే దావీదును పట్టుకు దేవుడు చేసిన వాగ్దానం. సో దావీదు తర్వాత అతని సంతతి ఎంతటి వ్యతిరేకమైన రీతిగా ప్రవర్తించినప్పటికీ కూడా మాట ఇచ్చిన దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు. అందుకే దావీదు 7వ అధ్యాయంలో చివరిలో అంటాడు, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. సండే నేను కూడా చెప్పాను, ఎందుకు మరణం అంటే దేవుడు మాట ఇచ్చాడు, నీవు దీన్ని తిని దినమున నిశ్చయముగా చచ్చేదమన్నాడు. కాబట్టి మరణం అనేది దేవుడు అనుగ్రహించింది కాదు, ఆదామునకు ప్రథమంలో మనిషి స్వాగతించింది. కాబట్టి దేవుడు మాట చొప్పున మరణం తప్పనిసరి. కానీ ప్రేమామయుడు కాబట్టి ఆ మరణపు అనుభవంలోంచి మరో ప్రపంచంలో ప్రవేశించడానికి మరణాన్ని ఒక వేదికగా మార్చాడు దేవుడు. ఆ మరణపు గడియ నీ జీవితంలో, నా జీవితంలో రాకముందే విశ్వాసిగా దేవునికి సమర్పించుకుంటే, నేను దినం చెప్పాను కదండి, క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు బ్రతికి ఉండగానే క్రీస్తును నీలోనికి రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. సో ఆ కృప దావీదులకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ దావీదు వంశంలోంచి లోకరక్షకుడు ఉద్భవించాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట చాలా స్పష్టంగా మరి దావీదు తన సాక్ష్యంలో చెప్తున్న మాట, ప్రభువా నీవు నియమించిన రాజు, గొప్ప రక్షణ చేయువాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును మరి నిత్యము కనికరము చూపువాడు. యెషయా 55:3 కూడా ఈ మాట ప్రవక్త జ్ఞాపకం చేస్తారు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. అనగా కృపకు సాదృశ్యంగా దావీదు పట్ల ఎలా కృప చూపించాను అదే కృప మీ పట్ల కూడా చూపిస్తానంటూ పదే లేఖనాల్లో దావీదు పేరు ప్రవచనాత్మకంగా వినిపించబడింది. అనగా దేవుని కృపను అధికంగా ఆస్వాదించిన, శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, బలహీనతలో విడువని ఎడబాయిన కృప కలిగిన దేవుడు చేయి పట్టుకుని నడిపించిన అనుభవాలు. అందుకే దావీదునకు చూపిన శాశ్వతమైన కృప. ఆ కృప ఎటువంటిదంటే సౌలును విడిచిపెట్టినట్టు కాదు, నన్ను విడిచిపెట్టిన సౌలునకు దూరమైనట్లుగా నా కృప నీకు నీ సంతానానికి దూరము కాదు అన్నాడు. ఆయన సంతతిగా ఈ లోకంలో జన్మించిన దేవుని కుమారుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య జన్మించి జీవించి సమస్త మానవాళికి
కృపను అనుగ్రహించాడు. ఆ కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతాం. సో దావీదు ప్రవచనాత్మకంగా తన జీవిత సాక్ష్యాన్ని చెప్పాడు. ఆ సాక్ష్యము నేటి మనకు సాదృశ్యంగా ఉంది. ఆ కృప మనల్ని విడిచిపెట్టకుండా పోవాలంటే దావీదు జీవిత సాక్ష్యాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ విశ్వాసముతో, నిరీక్షణతో ముందుకు సాగినట్లయితే ఆ కృప సదాకాలము మన మీద నిలిచి ఉంటుంది. పరిశుద్ధాత్మదేవుడు ఆ సహాయము మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుదినము మాతో మాట్లాడుతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు నియమించిన రాజునకు రక్షణ కలుగ చేయువాడు అంటూ, అవును ప్రభా, నీ చేత ప్రత్యేకించబడ్డ వారము, నీ చేత పిలువబడ్డ వారము, నీ చేత ఏర్పరచబడ్డ వారము, నీ రక్షణ సామ్రాజ్యంలోనికి ప్రవేశించుటకు మమ్మల్ని ఎన్నుకున్నవాడు గనుక ఆ ఎన్నికలో మేము కొనసాగుతుండగా ఎటువంటి శ్రమ కానీ, ఎటువంటి శోధన కానీ, ఎటువంటి అనుభవాలు కానీ మా జీవితంలో ప్రవేశించినప్పటికీ కూడా విడువని ఎడబాయని కృప కలిగిన దేవుడవు తండ్రి, స్తుతులు చెల్లిస్తూ మీ కృపా వాస్తవిత మా మీద ప్రసరింపచేయండి. నీ కృపలో సదా కొనసాగుటకు ఆ విడిచిపోని ఆ కృపను దావీదుకు ఎలా అనుగ్రహించావో ఆ కృప మాకు కూడా అనుగ్రహించు. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును.